దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన యెషయా గారు రాసిన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి వాచ్ నైట్ సర్వీస్ కార్యక్రమంలోకి పిలిచిన ಎಲ್ಲರಿಗೂ నూతన సంవత్సరం ఎదుర్కొనగలిగిన గొప్ప ఉత్సాహమును, బలమును, విశ్వాసమును పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దైవాత్మారము నా తనువున వ్రాయుము, దైవాత్మారము నా తనువున వ్రాయుము, నా జీవమంతయు నీతో నిండ చేరివాసిపోము, నా జీవమంతయు నీతో నిండ చేరివాసిపోము. దైవాత్మారము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరికొద్ది నిమిషములో మనము నూతన సంవత్సరమును ఎదుర్కొనబోచున్నాం. దైవజనులు దేవదాసయ్య గారు సెలవిచ్చినట్లుగా ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? టాటా చెప్తాం. ఏమా ఏం చెప్తాం? టాటా చెప్తాం, లేకపోతే బాయ్ అంటాం, లేకపోతే సీయూ అంటాం. అలాగే వచ్చే వ్యక్తిని కూడా ఏం చేస్తాం మనం? ఆ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చి సాగి వెళ్ళని అంటాం. అలాగే ఎవరన్నా ఇంకో వ్యక్తి వస్తున్నారనుకో, ఆయనకి ఏం చేస్తాం? షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ అంటాం. ఆయనకేమో బై బై అంటే వెళ్ళరండి, ఈయనకేమో ఆహ్వానం అంట, వెల్కమ్ అన్నమాట. అలాగే పాత సంవత్సరానికి మనం ఏం చేస్తున్నాం? బాయ్ బాయ్ చెప్తున్నాం. కొత్త సంవత్సరాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆహ్వానిస్తున్నాం. యేసు ప్రభు వారు కూడా సర్వమానవాళికి ఒక ఆహ్వానం తెలియజేస్తున్నారు. ఏం ఆహ్వానం అమ్మా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు చెప్తున్న ఆహ్వానం, ప్రయాసపడి భారము మోయించిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు. అమ్మా, అందరిని అంటున్నారా, కొందరిని అంటున్నారా? ఒకసారి చూడండి మీ బైబిల్ ఏముందో చూడండి, మీ బైబిల్ తెరిచి చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అమ్మ, సమస్త జనులు అంటే అన్ని కులముల వారు, అన్ని మతముల వారు, అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు, అందరూ. ఎందుకంటే ప్రభు అందరి కొరకు వచ్చారు. ఏమ్మా, ప్రభు రక్తము చిందించింది అందరి కొరకు, కొందరి కొరకు కాదు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయముల గురించి దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ, ఇది పందెము వేయు అధ్యాయం అబ్బాయి అని అన్నారు. ఏ అధ్యాయం అంట? పందెము వేయు అధ్యాయము. ఇక్కడ యోహాను గారికి దూత సవాలు విసురుతుంది. ఇదిగో ఆయన కుడి చేతిలో గల ఆ ముద్రలు లేదా విప్పుడుగా పుస్తకము తెరుచుటకు యోగ్యుడు ఎవరు అని అడగగానే ఒక్కరు కనపట్ల యోహాను గారికి. ఇక యోహాను గారు ఎక్కేడుస్తున్నాడు. అయ్యో, ఈ ముద్రలు విప్పకపోతే అందులో ఏముందో ఎలా తెలుస్తుంది? అప్పుడు ఆ పెద్దల్లో ఒక పెద్ద అంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మీరు చూస్తే చదవండి. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదులకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఆ ముద్రలు ఆ గ్రంథము విప్పుటకు జయం పొందిన వారు ఎవరో
యేసు ప్రభువారు. కింద రాయబడి ఉండొచ్చు చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండ చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి 7 కన్నులు అనగా అన్ని చూడగలిగిన జ్ఞానం కలిగిన వారు. కొమ్ము అనగా బలము. ఏంటిదంట? కొమ్ము అనగా బలము. మీరు ఒక సామెత వాడతారు, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి. ఏటికి బలం ఉంటది అమ్మా? దూడ ఉందనుకో, ముందేమంటే చెవులు వస్తాయి, కొమ్ములు ఎప్పుడు వస్తాయి? ఏటికి బలము? యుద్ధం చేసినప్పుడు ఏం వాడుతుంది? కొమ్ములే. ఇక్కడ కొమ్ము అనగా ఏంటి? బలము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన బలము పొందినవాడు, జయము పొందినవాడు, ఆ ముద్రలు విప్పటానికి యోగ్యుడు. ఆయన అందరి కొరకు తన రక్తమును సంపాదించాడు, రక్తముతో కొన్నాడు. చూడండి, నా కింద వచనాల్లో ఉంటుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9-10 వచనాలు చూస్తే ఆ పెద్దలు చెప్తున్నారు చూడండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినవి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏ పాట అంట? క్రొత్త పాట. క్రొత్త సంవత్సరంలోకి మనం ఎవరిని ఆహ్వానించాలంటే ప్రభువుని ఆహ్వానించాలి. ఎందుకంటే ఆయనే నిన్ను నన్ను కొనుక్కున్నవాడు. మనము మన సొత్తు కాదు, ఎవరి సొత్తు? ఆయన సొత్తు. కాబట్టి ఇక్కడ పరలోకమే ఆయనకి సాగిలపడి పరిశుద్ధులు, దేవదూతలు, 24 పెద్దలు కూడా ఆయన ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. అయ్యా, నీవు ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినవి కనుక భూలోకం అంతా కూడా క్రొత్త పాట ఏం చేస్తారు? క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళగానే క్రొత్త పాట మనం మొదలు పెడతాం. దేవదాస్ గారు అన్నారు, కొన్ని నాళ్ళకైనా వచ్చే క్రొత్త వార్త ఏమైనా ఉందంటే అది బైబిల్ మిషన్ అని అన్నారు. ఏంటంట? కొన్ని నాళ్ళకైనా వచ్చే క్రొత్త వార్త ఏంటి? బైబిల్ మిషన్. బైబిల్ మిషన్ బోధే క్రొత్తది, బైబిల్ మిషనే క్రొత్తది. క్రొత్తది ఎందుకు వచ్చిందంటే అన్ని మిషన్లు గొప్పగా పెంచి మేఘం ఎక్కించడానికి వచ్చింది. ఎందుకు వచ్చిందంట? 72వ పాటలో రాస్తారు, అన్ని మిషన్లు గొప్పగా పెరిగి ఏమవుతాయి అంట? మేఘం ఎక్కుతుంది అని అన్నారు. బైబిల్ మిషన్ భాగంలో అయ్యారు రాసిన మాట. కాబట్టి ప్రియులారా, క్రొత్తవి రాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి మేఘం ఎక్కును. అమ్మా, క్రొత్త సంవత్సరంకి వెళ్ళడానికి ఒక్క మెట్టు ఎక్కుతాం, మేఘం ఎక్కడానికి చాలా మెట్లు ఎక్కాలి. యాకోబు గారు ఆదికాండం 28వ అధ్యాయంలో కలగన్నాడు. ఎవరు? యాకోబు గారు. ఏసావు కాదమ్మా, యాకోబు. యాకోబుకి వెళ్ళిన కలలో దేవదూతలు ఒక నిచ్చెనంట భూలోకము నుంచి ఆకాశం కొనంటే అంత నిచ్చెనంట. ఎంత నిచ్చెన? భూలోకం నుంచి ఆకాశం కొనంటుకుందంట నిచ్చెన. దేవదూతలు అక్కడి నుంచి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఎందుకు ఎక్కుతున్నారు? ఎందుకు దిగుతున్నారు అమ్మా? వాళ్ళకేం పనిలేదా? ఎందుకు ఎక్కుతున్నారు? యాకోబుల నుంచి రక్షకుడు వస్తాడు. యాకోబులో నక్షత్రము ఉదయించుననే ప్రవచనము నెరవేరేది ఎవరు అంటే యాకోబులో నుంచి. యాకోబులో నుంచి యోధా వస్తాడు. ఎవరు వస్తారు? యోధా వస్తారు. యోధాలో నుంచి ఎవరు వస్తారు? యోధా గోత్రపు సింహమైన యేసు ప్రభు వస్తారు. ఆయన ఈ నుంచి వస్తాడు అని చెప్పి దేవదూతలు ఈయన దగ్గరికి వచ్చారు. యేసయ్య పుట్టినప్పుడు అక్కడికి వచ్చారు. యాకోబులో నుంచి నక్షత్రం ఏమవుద్ది? ఉదయిస్తుంది. ఆ నక్షత్రం ఎలాగుంటుందో ఆ నక్షత్రం ఈలో నుంచి వస్తుందని యాకోబుని చూడడానికి వచ్చారు. యాకోబు అనగా ఇశ్రాయేలు. ఏమంటే పేరు పెట్టారు దేవుడు? ఇశ్రాయేలు. దేవుడితో పోరాడువాడు అన్నమాట. ఎవరితో అంట? ఎప్పుడన్నా పోరాడారు మీరు?
మనుషులతో అయితే బాగా పోరాడతా, నన్ను అంటావా ఎంత చూస్తా. ఏమ్మా, దేవుడితో ఎప్పుడన్నా పోరాడారా? దేవుడితో పోరాడాలంటే ప్రార్థనలో ఉండాలి, మనం దైవ సన్నిధిలో ఉండాలి. దేవా నువ్వు ఎందుకు ఇవ్వవో పట్టుబట్టాలి. యాకోబు పట్టే పట్టాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడవను. అయ్యా తెల్లారిపోతున్నాయ్యా, నన్ను బానీరా బాబు, వదిలేరా అంటే విడిచిపెట్టాడా? పాదిరి గారి 12వ గాని విడిచిపెట్టేస్తాడు, కానీ యాకోబు గారు విడిచిపెట్టాడా? నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నేనేం చేయను. మరి తెల్లారి వరకు ఉంటారా? పెనుగులాడతారా? 12వ గాని హ్యాపీ న్యూ ఇయర్ అంటాం, బాయ్ బాయ్ అంటారు, అంతేనా? యాకోబు వలె పెనుగులాడే వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఆశీర్వాదం కొరకు యాకోబు పెనుగులాడాడు, ఎదురు చూశాడు. ఆ అనుభవం మనలోకి రావాలి. అప్పుడు నీ దగ్గరికే దేవదూతలు వస్తారు, పరలోకం ఇక్కడికి వస్తుంది. అంత పెనుగులాడే అనుభవం ఎవరిలో ఉంది? యాకోబులో ఉంది. యాకోబు చివరికి తొడగూడి మీద కొట్టాడు కూడా దేవుడు, అయినా విడిచిపెట్టాడా? నువ్వు దీవించి విడిచిపెడతా. కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్న మనలో కూడా ఆ పట్టుదల రావాలి. ఏం రావాలా? పట్టుదల రావాలి. పిల్లవాడు ఫస్ట్ క్లాస్ రావాలని గట్టిగా చెప్పాడు తల్లిదండ్రులు, ఎలాగైనా పట్టుబడతాడు. ఆడికి ఆ పట్టుదల ఉన్నప్పుడు పొద్దునే ఎవరు లేపక్కర్లా, ఆడే లెగుస్తాడు. ఎవరు వాడిని తట్టి లేపక్కర్లా. నీకు కూడా దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకోవాలని నీకు పట్టుదల ఉంటే నీకు టక్కని మెలకు వస్తుంది. 2 రోజులు 4 రోజులు క్రొత్త సన్నిధి చేయడానికి, 5వ రోజు ప్రభువే తడతాను నేను, ఆయనే సిద్ధపరుస్తాడు. నన్ను సిద్ధము చేయమనుచు నరుడు అడిగిన తోడ్పడనా, నన్ను నా వాక్యమును సభను, నన్ను నా వాక్యమును సభను మన్నన చేసిన కొనిపోనా, మన్నన చేసిన కొనిపోనా, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. యాకోబు ఎదురు చూశాడా లేదా? ఏమ్మా, ఎదురు చూశాడు. తెల్లవారితే తన అన్నైనటువంటి ఏశావు మెడ మీద కత్తి పెడతాడు. నాకు ఇక దిక్కు దేవా నీవే, దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిగిలి బ్రోకదు 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 నీ చరణములే నమ్మితి నామితి, నీ పాదములే బాటితి, నీ పాదములే బాటితి. ఎవరి పాదాలు పట్టాడు? దేవుని పాదాలు పట్టాడు. అయ్యా దిక్కు నీవే, ఇక ఇంటి విడిచిపెట్టనయ్యా. కాబట్టి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవలసిన మనం కూడా ఆ పట్టుదల, ఆ పెనుగులాట కావాలి. యాకోబు వలె పెనుగులాడాలి, యాకోబు వలె పట్టుకోవాలి, యాకోబు వలె ఎదురు చూడాలి. దీవెన కోసం ఎదురు చూచాడా? చూడలేదా? చూచాడు. కాబట్టి నూతన సంవత్సరం ఎదుర్కోబోతున్న మనకి నూతన బలం కావాలంటే దైవ సన్నిధిలో ఉండాలి. నువ్వు ఉన్నా లేకపోయినా నూతన సంవత్సరం వస్తుందిగా పాస్టర్ గారు అనొచ్చు, కానీ బలం రాదుగా. సంవత్సరం వస్తుంది, సంవత్సరాలు జరిగిపోతానే ఉంటాయి, కానీ నీవు బలం పొందుకున్నప్పుడే బలంగా పని చేయగలుగుతావు. ఏ పని చేయాలని ఏం కావాలమ్మా? బలము కావాలా. బలము లేకపోతే ఏ పని చేయలేము. శరీర బలము దావదాసయ్య గారు చెప్తూ, తిండి బలమును బట్టి పని బలం ఉండును, పని బలమును బట్టి ఫలితం ఉండును అన్నారు. ఏంటయ్యా? తిండి బలాన్ని బట్టి ఏముంటదంట? పని బలంగా చేస్తావు. పని బలంగా చేస్తావు అనుకో ఫలితం ఉంటుంది. ఫలితము లేని పని ఉపయోగం ఏంటి? ఇప్పుడు చెప్పండి, యాకోబు గారు పని పట్టుదల ఫలితం ఇచ్చిందా? ఇవ్వలేదా? ఇచ్చింది. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేవారు
నూతన బలము పొందుదురు. రాత్రంతా ఎదురు చూచాడు, దేవా నీవే నాకు దిక్కు, నీ పాదాలే పట్టుకున్నా. మగసిరి గలవాడంట యాకోబు, దేవుడి దగ్గర కన్నీరు విడిచుచు బ్రతున్నాడంట. చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయములో చక్కని మాట హోషేయ భక్తుడు రాస్తాడు. హోషేయ గ్రంథంలో మీరు చూస్తే యాకోబు గురించి ఒక చక్కని మాట చూడండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. తల్లి గర్భమందు 750 పేజీ నెంబర్. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమును పట్టుకొనిను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఏమి విడిచాడంటే ఈయన కన్నీరు విడిచాడు. ఈ పాత సంవత్సరం అంతా నీ జీవితంలో ఎన్ని ఎక్కట్లు వచ్చినాయో, ఎన్ని కష్టములు వచ్చినాయో, ఎన్ని నిందలు నీవు పడ్డావో, ఎంత అవమానాన్ని నువ్వు ఎదుర్కొన్నావో, వీటన్నిటి కొరకు నువ్వేం చేయి? కన్నీరు కావచ్చు. కన్నీటికి ఏముంది? జవాబు ఉంది. కన్నీటికి జవాబు ఉంది. నీలో వేదన తీరిపోవును. కన్నీటికి జవాబు ఉంది. నీలో వేదన తీరిపోవును. యేసయ్యా ఉన్నాడమ్మా నీదు. మరి మీ ప్రార్థన ఆయన వినే దేవుడు, ప్రార్థన ఆలకించువాడు. కాబట్టి కన్నీటికి జవాబు ఉందా లేదా? యాకోబు పెనుగులాడాడు, రాత్రంతా పెనుగులాడారు. నూతన సంవత్సరం ఎదుర్కొనబోతున్న నీవు దైవ సన్నిధిలో పెనుగులాడు. అక్కడ ఇక్కడ పెనుగులాడితే దెబ్బలు వస్తాయి. దేవదాస్ గారు అన్నారు, కూర్చున్న వారికి కుప్పలపై, తిరిగే వారికి తెప్పలు అని అన్నారు. ఏంటంట? కూర్చున్న వారికి కుప్పలు. ఏసేపు కాలంలో కుప్పలు రాసులుగా పోసారు. ఏంటి? ధాన్యము. ఏంటమ్మా? ధాన్యము రాసులుగా పోసారు. కొలవటానికి కూడా అలివిగాల. నీవు కూడా సన్నిధిలో కూర్చుంటే దేవదాస్ గారు అన్నమాట, అబ్బాయి మీరు రాసులు పంచే రాజులు అవుతారు అని అన్నారు. ఏమవుతారంట? రాసులు పంచే రాజులు అవుతారు అన్నారు. యోసేపు గారు దైవ సన్నిధిలో ఉన్నారు. బానిసగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి, కానీ సన్నిధి విడిచిపెట్టలా, దైవ భక్తి విడిచిపెట్టలా, దేవుణ్ణి అత్తుకొని ఉన్నాడు. కడకు దేవుడు సన్నిధి శక్తిని బట్టి రాజులు పంచే రాజు అయ్యాడు. అవలేదా? ఫరో ఏమన్నాడు? యోసేపు నీ సెలవు లేకుండా ఐగుప్తు ఏ చెయ్యి కూడా ఎత్తడానికి లేదు, ఏ నోరు కూడా. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. అన్నిటి మీద నీకు అధికారం, సింహాసన విషయంలో తప్ప నీకు ఎక్కడ కూడా తప్పు లేదు. అవునా? యోసేపు ఏది చెప్తే అదే జరిగింది. ఇతని వంటి ఆత్మ బలము కలిగిన వాడిని, ఆత్మశక్తిని కలిగిన వాడిని మనం కనుగొనగలమా అన్నారు. అవునా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ సన్నిధిలో ఉంటేనే దేవుడు మనకు శక్తినిస్తాడు. ఎక్కడ ఎదురు చూడాలా? యాకోబు యెబ్బోకు రేవనే దైవ సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూశాడు. రాత్రంతా పెనుగులాడాడు. దేవుడు దీవించే వరకు ఏం చేయలేదు, విడిచిపెట్టలే. చివరికి యాకోబుకు దీవెన దక్కిందా, దక్కలేదా? ఫలితము దక్కిందా, దక్కలేదా? మరి నీకు కూడా సన్నిధిలో ఉన్నావు, ఖచ్చితంగా ఏమిస్తాడు దేవుడు? ఫలం ఇస్తాడు. కాబట్టి కూర్చున్న వారికి ఏమని చెప్పాను? గొప్పలు. తిరిగే వారికి ఏంటంట? అయ్యా మేము పనులు చేసుకోవద్దా? తిరగకపోతే ఎట్టా పాస్టర్ గారు అనేవారులారా. తిరగలే మీకు తెలుసా? ఎంతమంది ఇంట్లో ఉంది తిరగలే? అమ్మ మీరు ఇచ్చిన నాకు వద్దులే. ఎంతమంది ఇంట్లో ఉంది? ఇప్పుడు అంతా మిక్సీలే, స్విచ్ చేయటం చెప్పటమే, అంతేనా?
కాబట్టి తిరగలికి 2 పీటలు ఉంటాయి. కింద పీట కదలదు అనమాట, స్థిరంగా ఉంటుంది. పై పీట మాత్రమే తిరుగుద్ది. అలాగే నీవు సన్నిధిలో స్థిరంగా ఉండాల. సమయం వచ్చినప్పుడు తిరిగే అవకాశం ఉన్నప్పుడు తిరిగి రావాలి. దేవదాసయ్య గారే అయ్యగారు తిరిగే సమయము ఆయనకి శక్తి ఉన్నంత వరకు కూడా తిరిగి సేవ చేశాడు. అయ్యగారికి ఎప్పుడైతే వృద్ధాప్యము శక్తి తగ్గిందో అయ్యగారు సన్నిధిలో కూర్చొని సేవ చేశాడు. అంటే సన్నిధిలో కూర్చొని కూడా సేవ చేయొచ్చా అంటే ప్రార్థన చేశాడు. అయ్యగారు మరి లోదన మిషన్లో లేదా శానిటోరియంలో వాటర్గా పనిచేసే కాలంలో కూడా అయ్యగారు కాపవరం అని రాజమండ్రికి దగ్గర అన్నమాట. అంటే ఒక 3 మైళ్ళు 2 మైళ్ళు ఉంటుంది. ఆ ఊరు అయ్యగారు నడిచి వెళ్ళొచ్చేవాడంట. పొద్దున్నే వెళ్ళి అక్కడ మరి సువార్త పని చేసి అక్కడ దైవ ధ్యానం చేసి అక్కడ సంఘాన్ని బలపరిచి మరలా తెల్లవారేసరికి వచ్చేసేవాడంట. చూడండి, అయ్యగారు ఓపుకున్నంత వరకు ఏం చేశారు? తిరిగి సేవ చేశారు. శరీరం సహకరించినప్పుడు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. చూడండి, మనం అలా చేయగలుగుతున్నామా? మనం ఎంతసేపు తిరగటమే, అవునా? పనులు 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 పనులని పనిపాట్లతోనే కాలము గడిపోవారు. రాకడలో ప్రభువుని కలుసుకోలేరు. కాబట్టి ఎంతో కొంత సమయాన్ని దేవునికి కేటాయించుకోవాలి. నీకు ఎన్ని పనులున్నా నీ పనులు ఏదన్నా ఆపుకుంటావా? నీ నిత్యావసర పనులు ఏదైనా ఆపుకుంటావా? ఏమ్మా, నిత్యం నీ కాలకృత్యాల విషయంలో, స్నానాదుల విషయంలో, భోజన సదుపాయాల విషయంలో దేంట్లైనా నువ్వేమన్నా ఆపుకుంటావా? నేను బిజీగా ఉన్నాను పాస్టర్ గారు, ఇప్పుడు స్నానం చేయలేకపోయాను, లేకపోతే ఇప్పుడు అన్నం తినలేకపోయాను, ఈ ఫోన్ పట్టుకోలేకపోయాను చెప్పగలుగుతామా? ఎన్నున్నా ఇది జరిగిపోతానే ఉంటాయి. ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి, సన్నిధి దగ్గరికి వచ్చేసరికి ఎన్నో చెప్తాం. అప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటాం ఏదో ఒకటి. ఆయన అంటే ఊరుకోడండి, ఏదో ఒకటి చెప్తే పోతుంది. జాగ్రత్త. నేను వినొచ్చు, వినకపోవచ్చు. ఎవరు వింటున్నారు? కాబట్టి ఈ నూతన సంవత్సరమును ఎదుర్కొనబోతున్న మనము యాకోబు వలె పట్టుదల కలిగి ఉండాలి. యాకోబు వలె విడవని విశ్వాసం కోల్పోలా. దెబ్బ కొట్టిన విశ్వాసం పోలా. ఆయన ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, గురుడివాడు, తీయమైన భిక్షకుడు ఉన్నాడు. యేసు ప్రభు మార్గాన్ని వెళ్తున్నాడు అనగానే మరి అక్కడ ఉన్న జనసందోహం అడిగాడు, ఎవరయ్యా ఈ మార్గాన్ని వెళ్తుంటే? యేసయ్య వెళ్తున్నాడు అనగానే ఈయనేమడిగాడు? దావీదు కుమారుడా, దైవజనుడా, నన్ను కరుణించుమని కేకలేస్తున్నాడు. కానీ యేసు ప్రభు విన్నట్టుగా గమ్ముగా వెళ్తున్నాడు. వెనకోళ్ళు అన్నారు, ఊరుగావాయా, ఆయన ఎట్లేదు, ఆయన వెళ్ళిపోతున్నాడు అనగానే ఇంకాస్త దగ్గర కరుస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలేశాడు. చివరికి ప్రభు వచ్చాడా లేదా? ఆగాడా లేదా? అందుకని భక్తులు అన్నారు, ఒక గుడ్డి భిక్షగాడి ప్రార్థన విని సృష్టికర్తే ఆగాడబ్బా అని అన్నారు. ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఏముందంట? ప్రార్థనకి శక్తి ఉంది. యాకోబు రాత్రంతా పెనుగులాడాడు. దేవుడు ఏమన్నా విడిచిపెట్టాడా? నీవు కూడా సన్నిధిలో పెనుగులాడు. దేవుడి కొరకు ఎదురు చూచాడు యాకోబు. నీవు దీవించే వరకు నేనేం చేయను? విడిచిపెట్టను. మగసిరి గెలవాడే. యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించును. ప్రవచనం ఆయనలో నుంచి రావాలి. కానీ యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. దేవునితో పోరాడేవాడు ఇశ్రాయేలు అనగా. కాబట్టి మనం కూడా పోరాడాల, సన్నిధిలో పోరాడాల, ప్రార్థనలో పోరాడాల. నీవు అడిగింది పొందుకునే వరకు పట్టుదల కలిగి అడగాలి. యాకోబు ఉడుం పట్టు పట్టాడు అబ్బాయి అన్నారు దేవదాసు. ఏం పట్టు పట్టాడంట? ఉడుం తెలుసా మీకు? ఎంతమంది చూశారు? ఏమ్మా, పట్టుకుంటే ఏం చేయదు, వదలదు. యాకోబు కూడా అలా పట్టేసేసాడు. ఎవరిని? దేవుని పాదాలను పట్టుకున్నాడు. నువ్వు దీవించి విడిచిపెడతా. అప్పుడప్పుడు నేను చూస్తుంటా, పిల్లలు ఎండాకాలం వయసు వచ్చిందనుకో, వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు ఉండవు. నా దగ్గర డబ్బులు విడిచిపెట్టరా అంటే కాలకట్టం పడిపోతాడు. ఏం చేస్తాడు? కాలకట్టం పడిపోతాడు, పెనుగులాడతాడు. నువ్వు వయసు ఇప్పించేదాకా ఏం చేస్తాడు? 2 దెబ్బలైనా తింటాడు, కాలు పట్టుకొని దొల్లాడతాడు, కదలేడు అనమాట. చివరికి పక్క వాళ్ళని ఆన్లైన్లో అడిగి ఏం చేస్తుంది?
ఆ ఐస్ ఇప్పించింది అనుకో, ఇక అంతే, ఆ తింట ఎగురుకుంటే వెళ్ళిపోతాడు. చిన్న పిల్లవాడికి ఉంది పట్టు, ఏం కావాలని? మనకుంది ఆ పట్టు, దీవెన కావాలని. ఆ పట్టుదల మనం సంపాదించుకోవాలి. యాకోబు యెహోవా కొరకు ఎదురు చూశాడు, నూతన బలము సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోకపోతున్న మనము యెహోవా సన్నిధిలో ఆయన పెనుగులాడాడు. నీవు మోక్ష మందిరమైన సన్నిధిలో పెనుగులాడుతున్నావు. అనునిత్యము నువ్వు సన్నిధిలో పెనుగులాడితే దేవుడు నీకేమిస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు, దీవెన ఇస్తాడు. ఆయన ఇచ్చే దీవెన అంతకంతకు వృద్ధి అయిపోతుంది. దేవుడు ఎంత ఇచ్చినా చాలు, ఎంత పెద్ద పని చేయిస్తాడు. నాకు తెలిసిన ఒక సావకురాలకి చిన్న ముక్కు పొడకి ఎంత ఇచ్చాడంట. దాంతో ఇంత పని చేశానయ్యా, నేను 20 ఏళ్ళ నుంచి సేవ చేసుకొస్తున్నాను, దేవుడు ఇచ్చింది ఎంత ఎంత అంట. దాన్ని దేవుడు ఎంతైనా వృద్ధి చేయగలడు. ఎందుకంటే ఆయన అడుగు వాటన్నిటి కంటే, ఊహించు వాటన్నిటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయన చెయ్యి చాలా పెద్దది. ఏమ్మా, ఎంత పెద్దది? వాక్యం చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం మీరు ఒకసారి చదివితే దేవుడి హస్తము ఎంత పెద్దదో అక్కడ రాయబడింది చూడండి. 40:12 తన పొడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములను కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వారెవరు? త్రాసులో పర్వతములను తూచిన వారెవరు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? అమ్మ, ఈ పనులన్నీ ఎవరైనా మానవ మాత్రలు చేయగలరా? పర్వతాలు త్రాసులో పెట్టి చూడాలి. పర్వతమే త్రాసులో పెట్టాలంటే త్రాసు ఎంత పెద్దది, ఆ త్రాసును పట్టుకునే చెయ్యి ఎంత పెద్దది. అమ్మ, ఆలోచన చేయండి మీరు. భూమిలోని మొన్నంతా కూడా కొలపాత్రలో ఉంచగలరంట. మన లంకల్లో ఇసుక ఫుల్ డిమాండ్, అవునా? నేను వస్తుంటే ఎన్ని ట్రాక్టర్లు ఎదురొచ్చినాయో. ఏం ట్రాక్టర్లు? ఇసుక ట్రాక్టర్లు. ఎంత దూవినా కరిగిపోతుందా? తరిగిపోతుందా? భూమిలోని మొన్నంతా కూడా అంట ఆయన ఒక పాత్రలో ఉంచగలరంట. ఎంత హస్తం అయింది. ఆకాశాన్ని అంటే జానతో కొలుస్తాడంట. ఏమా, అంత పెద్ద దేవుడు. ఆకాశము మహాకాశము పట్టజాలన దేవుడు ఆయన చేతితో ఇస్తే నువ్వు పట్టుకోగలవా? ఏమ్మా, మన పట్టుకోగలుగుతావా? ఎందుకు చూస్తున్నా అంటే ఈ మాట, ఆమె ఇచ్చింది దేవుడు ఎంత చూపించాడయ్యా. అంత చూపిస్తే అంత సేవ చేస్తే ఇంకా దేవుడికి ఎంత గొప్పవాడు. కాబట్టి యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించును. యాకోబు పోరాడి గెలిచాడు, దేవుడితో పోరాడి గెలిచాడు. మనం కూడా సన్నిధిలో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, దేవుని దీవెన పొందుకునే వరకు పోరాడాలి. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకని ఒక కొటేషన్ ఉంటుంది, పోరాడితే మీకు బాగా తెలుసు. ఈ ప్రాంతంలో సిపిఐ పాతకాలంలో బాగుండేవాళ్ళు, అవునా? అందుకనే మనకి చీరాల్లో ఐటీసీ ఉంటుంది. ఐటీసీ ఎదురు రాస్తారనమాట. ఇద్దరు వ్యక్తులను ఎలా పెట్టి బలంగా సంఖ్యలు తెగిపోతాయి అన్నమాట. అక్కడ కింద కొట్టేసి ఉంటుంది, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. అలాగే ప్రార్థనలో పోరాడితే పోయేదేమి లేదు, దేవుని దీవెన అందుకుంటాం. యాకోబు పోరాడా లేదా? నూతన సంవత్సరం ఎదుర్కొనబోతున్న మనలో కూడా అట్టి పోరాటం, ప్రార్థనలో పోరాటం. అందుకనే రండి మన వివాదములు తీర్చుకుందామని వాక్యం చెబుతుంది. నీకు ఎటువంటి వ్యాజ్యం ఉన్నా ప్రభువే తీరుస్తాడు. యేసుని ధ్యానించడం వల్ల ఎట్టి వ్యాజ్యమైనా తొలగునంట, ఎట్టి అప్పైనా తీరును, వట్టి మాటలు వట్టి అయిపోతాయి అంట. కాబట్టి యాకోబు జీవితంలో ఉన్న నింద తొలగిందా? తొలగలేదా? తొలగింది. కాబట్టి మనం కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎవరి కొరకమ్మా? మనుషుల కొరకు ఎదురు చూస్తారు, వస్తారో రావచ్చు, రాకపోవచ్చు. నీవు అనుకున్న దొరకచ్చు, దొరకపోవచ్చు. కానీ ఎవరి కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా నీకు దొరుకుతుంది? దేవుని కొరకు. యాకోబు దేవుని కొరకు ఎదురు చూశాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు.
అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూచాడు సింధూర వృక్షం అనే గుడారము దగ్గర. ఆదికాండం 18వ అధ్యాయం ప్రారంభం 2 వచనాలు. అబ్రహాముకి దొరికాడు దేవుడు. యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనపడ్డారంటమ్మా? చదువుతారా? మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలండి. ఎవరు కనపడ్డారంట? అమ్మ ఎదురు చూస్తే కనపడ్డా లేదా? యాకోబు ఎదురు చూచాడు, దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము ఎదురు చూచాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అవునా? విశ్వాసులకు తండ్రి అవ్వాలంటే ముందు ఆయన తండ్రి అవ్వాలి. అవునా? అందుకనే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు అతనికి జన్మించారు. కాబట్టి అబ్రహాము ఎవరయ్యారు? ఇస్సాకు జన్మించడం బట్టి అబ్రహాము వంశమును దేవుడు దీవించాడు. అబ్రహాము ద్వారా సమస్త వంశములు ఏమైనా ఆశీర్వదింపబడ్డాయి. అందరి వంశంబులు నీ యందు దీవెనా, అందరి వంశంబులు నీ యందు దీవెనా. బంధునంచున ప్రమునకు నందెను వాక్కు, అందే క్రీస్తు యూదులకును అన్యజనులకును. విందు క్రిస్మస్ విశ్వమంతటన్, విందు క్రిస్మస్ విశ్వమంతటన్. నూతన సంవత్సరాన్ని ఎదుర్కొపోయే నీలో దేవుని మీదే గురి ఉండాలి. ఎవరి మీద గురి ఉండాలంట? దేవుని మీద గురి ఉండాలి. చూడండి, ఇప్పుడు 12 o'clock అవ్వగానే విషయం చెప్పుకొని ఏం చేసుకుంటారు? ఏం తీసుకుంటారమ్మా? కేక్ తీసుకుంటారా? వాగ్దానం కోసం ఎదురు చూస్తాం. వాగ్దానం అంటే ఎవరు? దేవుడే. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుడు యందు ఉండిన, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన తీసుకుంటేనే, ఆయన మనలోకి వస్తే అన్ని నెరవేరు. వాగ్దానములు అన్ని కూడా క్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నాయి. అన్ని ఆయనలోని ఏమైనా నెరవేరిపోయి ఉన్నాయి. కాబట్టి వాక్యములోనే అన్నీ ఉంటాయి. వాక్యములోనే ఏమున్నాయి? అన్నీ ఉంటాయి. నువ్వు స్వస్థత కోరుకున్నా, స్వస్థత వాక్యంలోనే ఉంది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, దేవుడే. సర్వ సంపదలు, బుద్ధి, జ్ఞానములు అన్నీ దేవుల్లోనే ఏమున్నాయి? ఉన్నాయి. కాబట్టి అన్ని ఆయనలోనే ఉన్నాయి. వాగ్దానం ఎప్పుడైతే నువ్వు అందుకుంటావో, దాన్ని నెరవేర్చుకున్నప్పుడు అన్ని నీ జీవితంలో ఏమవుతాయి? ఎవరు కావాలి నాకెవరు కావాలి, ఎవరు కావాలి నాకెవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి. ఏమి కావాలి నాకేమి కావాలి, ఏమి కావాలి నాకేమి కావాలి, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా, యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా. బోలో క్రీస్తు మహారాజ్ కి. కాబట్టి యేసులోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి యాకోబు ఎదురు చూశాడు, ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దైవ దీవెన పొందుకున్నాడు. ఇశ్రాయేలు నుంచి 12 గోత్రాలు వచ్చింది. అవునా? కాబట్టి అబ్రహాము ఎదురు చూశాడు, విశ్వాసులకు తండ్రి అనే గొప్ప బిరుదు ఆయనకి దొరికింది. అలాగే యోహాను గారు పద్మాసు దీపంలో ఎదురు చూశారు. ఎవరు కనపడ్డారు ఆయనకి? యేసు ప్రభు కనపడ్డాడు. మనుష్య కుమారుని పోలిన ఒకడు నేను సూచితిని, ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉన్నాడు, ఆయన నేత్రంలో అగ్నిజ్వాలలో వలె ఉండెను, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను, ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను, ఆయన ముఖము మరి ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన చూడగానే యోహాను చచ్చిన వాడు ఆయన పాదాలు అద్దుపడి, అంటే ఆ మహిమకు తట్టుకోలేక. అర్థమైందా?
ఒక్క సూర్యునే మనం చూడలేం తీక్షణంగా. కోటి సూర్యుల తేజస్సు కంటే కాంతి కలిగిన వాడు మన దేవుడు. మరి ఆయన తేజస్సును ఆ మహిమను తట్టుకోగలరా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యోహాను గారు ఎదురు చూశారు. ప్రకటన రాసే గొప్ప భాగ్యం దొరికింది. ఏం దొరికిందంట? ప్రకటన గ్రంథం రాసే గొప్ప భాగ్యం. 66 పుస్తకాలు ఉంటే బైబిల్ గ్రంథంలో 65 పుస్తకాల సారం అంతా ఎక్కడ ఉంది? చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం. నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. పిల్లలకి ఎత్తుకొని అన్నం పెడతా ఉంటాం. లాస్ట్ ముందుకు వచ్చేసరికి వాడు నాకొద్దు ఇక నాకొద్దు అంటారు. రే ఇందులోనే బలం అంతా ఉంది అని చెప్పి ఏం చేస్తాం? అటు చూపించి అట్ట కూడా కుక్కుతాం. వాడు వద్దంటాడు, కానీ ఏం చేస్తాం? ఎందుకని చెప్పండి? అది కూడా వీళ్ళందరూ తల్లులేగా. బలవంతం ఇందులో ఉందిరా లాస్ట్ మధ్యలో. అలాగే సారమంతా ఇందులో ఉంది. చివరి పుస్తకమైన ప్రకటనలో ఆ పుస్తకం రాసే భాగ్యం ఎవరికి దొరికింది? కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మామూలు బలం కాదు. ఇప్పుడు క్రొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఏ బలం కావాలా? క్రొత్త బలం కావాలా? పాత బలమా? నూతన బలమే కావాలా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నూతన బలం ఇదిగో ఇక్కడ ఉంది. అర్థం కాలేదా? మీ కొరకు మంచి ఆహారం, ఇది శరీరానికి బలం. కానీ ప్రభు ఇచ్చే బలం, ఆత్మ బలం కూడా ఆయన ఇస్తాడు. ఏ బలం ఇస్తాడు? ఆత్మ బలము. యేసు ప్రభుని అడిగి బలము ఎప్పుడు నా పొందుదాము, ఎప్పుడు నా పొందుదాము, ఎప్పుడు నా పొందుదాము. దేవారాజా పుత్రులమై కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందుకుంటారు? నూతన బలం పొందుకోవాలి. కాబట్టి నూతన బలము పొందుకున్నప్పుడు నూతన ఉత్సాహం వస్తుంది. ఉత్సాహంతో ప్రభుని ఏం చేయాలా? ఎదుర్కోవాలా. రెండోది మనం చూసినట్లయితే పక్షిరాజు వలె రెక్కల చాపి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం చేస్తారంట? నూతన బలము పొందుతారు. రెండోది పక్షిరాజు వలె రెక్కల చాపి ఎగురుదురు. మా పక్షిరాజు ఎలా ఎగురుతుంది? ఎక్కడెక్కడ ఎగురుద్దా? చూడండి, పక్షులన్నిటికంటే ఎత్తుగా ఎగిరేది ఏంటి? పక్షిరాజు అంటే గ్రద్ద, ఈగల్. ఎక్కడ ఎగురుతుంది అది? చాలా ఎత్తైన స్థలములు. అది నివాసం కూడా ఎత్తైన స్థలంలోనే గూడు కట్టుకుంటుంది. అంత ఎత్తు నుంచి కూడా కింద ఉన్న చిన్న కోడి పిల్లలను కూడా పసిగట్టి. అవునా? దాని కన్నులు అంత షార్ప్ అన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చూస్తున్నాం అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో నదిలో చేపలు తిరుగుతూనే ఉంటాయి. అది ఎక్కడో ఎత్తుగా ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడున్న చేప మీద కన్నేస్తుంది, తప్పని వస్తుంది, పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. తెలుసా? పక్షిరాజు చచ్చిపోయిన తినవు. ఎటువంటి జీవి చనిపోయినా అదని అంటుకోదు. దానికి అప్పటికప్పుడు వేటాడి ఏం చేస్తుంది? తన ఆహారం సంపాదించుకుంటుంది. చూడండి, పక్షిరాజు యొక్క లక్షణం. ఎత్తైన స్థలములోనే పక్షిరాజు గూడు కట్టుకుంటుంది. పక్షిరాజుకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఎదురు చూడటం, నిరీక్షించటం. దాని ద్వారా గొప్ప బలం సంపాదించుకుంటుంది. అది పక్షిరాజు ఒక కాలం వచ్చిన తర్వాత అంట దాని శరీరం బాగా మరి పెరగటాన్ని బట్టి అది ఎగరలేదంట. అందుకని ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళి మౌనంగా ఉండి రెక్కలన్నీ ఓడబెరుక్కుంటుందంట. అదే లాగేసుకుంటుందంట. రెక్కలన్నీ ఓడబెరుకున్న తర్వాత ముక్కుని అలకేసి కొట్టుద్దంట. ఏం చేస్తుందంట? బండకేసి ఆ ముక్కు ఓడగొట్టుకుంటుంది. అలాగే అంట కొన్ని దినాలు ఎక్కడికి వెళ్ళకుండా అలాగే దీక్ష పూని అలాగే మౌనంగా ఉండి కనిపెట్టుకుంటుందంట. కొన్ని దినాలకి క్రొత్త ఏకలు పుట్టుకొస్తాయి అంట. ఏమొస్తాయి అంట? క్రొత్త ఏకలు. మరలా ముక్కు, కొత్త ముక్కు వస్తుంది. మరలా ఒక్కసారి నూతన బలం పొందుకొని అప్పుడు రివ్వుని ఎగురుతుందంట. చూడండి, పక్షిరాజుకున్న గొప్ప లక్షణం అది. అందుకనే పక్షిరాజు బలంగా ఉంటుంది. మీకు తెలుసా?
ఈ మధ్య వాట్సాప్లో నేను చూసా, పిల్లవాడిని కూడా అట్ట పట్టుకొని లాక్కెళ్ళగలిగిన శక్తి ఉంది పక్షిరాజు. చిన్న పిల్లవాడు ఆడుకుంటా ఉంటే అట్ట 2 కాళ్ళు తగిలించుకొని ఎగిరింది. పక్షిరాజుకి అంత బలం ఉంది. కోడి పిల్లని తీసుకెళ్ళడం పెద్ద గొప్ప సంగతి కాదు. చూడండి, ఇది పెద్ద చేప డిస్కవరీ ఛానల్ మీరు చూసినప్పుడు పిల్లలు చూస్తుంటారు. పెద్ద చేపను పట్టుకొని కాళ్ళ మధ్య పెట్టుకొని ఏం చేస్తుంది? కనుక ఒకటి యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం చేస్తారంట? నూతన బలము పొందుదురు. రెండవది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మనం పైకి ఎగరాలా? ఇక్కడే ఉండాలా? అందుకనే కొలస్సీ పత్రికలో ఉంటుంది, మీరు పైనున్న వాటినే వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి వైపు మీరు దృష్టి నిలపవద్దు. ఎటువైపు చూడాలంట? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద కాదు కానీ ఏ సంబంధమో పర సంబంధమైన వాటి వైపు మన దృష్టి నిలపాలి. అక్కడి నుంచి వచ్చే ఏదైనా శ్రేష్టమైన. మీకు ఉదాహరణకు అర్థం అవ్వాలని చెప్తాను. అమ్మా, సూర్యుడి నుంచి ఏమొస్తుంది? ఎండ వస్తుంది. ఎండలో ఏమన్నా కల్తీ వస్తుందా? చూడండి, సూర్యుడు ఏమన్నా మచ్చ ఉందా? పైనుంచి ఏమొస్తుంది? వర్షధారలు వస్తాయి. అమ్మ, వర్షధారలు ఎప్పుడైనా పట్టుకొని తాగారా? ఎలా ఉంటాయి? గొప్పగా ఉంటాయా? పుల్లగా ఉంటాయా? అంటే స్వచ్ఛమైనవి అన్నమాట. కొన్ని ఔషధాల్లో కూడా ఆ వర్షపు నీరు వాడతారు తయారీలు. అంటే శ్రేష్టమైనది. అలాగే పైనుంచి ఇప్పుడు ఏ కాలం? మంచు కాలం. ఏం పడుతుంది? అది కూడా ఎలాగ ఉంటుంది? అంటే పైనుంచి వచ్చేది ఏదైనా కూడా ఎటువంటిది? శ్రేష్టమైనవి, ఎటువంటి కల్తీ లేనివి అన్నమాట. ఇప్పుడు మీరు దుకాణంలోకి వెళ్తే, ఎక్కడికి వెళ్ళినా కొట్టులోకి కందిపప్పు ఇవ్వమన్నాం అనుకో, ఏ రకం ఇవ్వమంట? ఇదేమో 180, ఇది 200, ఇది 250. ఏ రకం ఇవ్వమంట? అమ్మ, అడుగుతారా? అడగట్లేదా? బియ్యమే అడుగు. బియ్యం అడిగితే ఉంటారు. ఏ రకం? ఈ రేట్ ఇది, ఈ రేట్ ఇది, ఈ రేట్ ఇది. కానీ పైనుంచి వచ్చే వాటిలో ఒకటే, ఎటువంటి? శ్రేష్టమైనవి. కాబట్టి దేవుడిచ్చేవి శ్రేష్టమైనవి కనుక శ్రేష్టమైనవి మనం అందుకోవాలి తప్ప భూ సంబంధమైనవి తరిగిపోయాయి, కరిగిపోయాయి. అమ్మా, ఏమైపోతాయి? అన్నట్టుగా సామెత ఉంది, కూర్చొని తింటే, మీకు బాగా తెలుసు సామెతలు, కూర్చొని తింటే ఏమవుతాయి అంటే కొండలైనా. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు అటువంటివి కాదు, కరిగిపోయేవి కాదు, తరిగిపోయేవి కాదు. ఆయన ఇచ్చేది అన్ని సమృద్ధి అయినవి, శ్రేష్టమైనవి. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుకుంటారు. రెండవది పక్షిరాజు వల్ల అలయక పైకి రెక్కలు చాపి పైకి ఎగురుతురు. మూడవది మరి అలయక పరిగెత్తుతురు. ఏమ్మా, అలయకుండా పరిగెత్తాలంటే చూడండి, మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది అమ్మా. మిలిటరీకి ఎప్పుడన్నా అప్లై చేస్తే ముందు ఈవెంట్స్ ఉంటాయి. 5K అంటే 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు అంటే ఎన్ని నుంచి దూరం? దూరపూడి ఎంత? 2.5 కిలోమీటర్లు. కొల్లూరు ఇంచుమించు. కొల్లూరు అంత కాకపోయినా పక్కన స్కూల్ అంత అనుకోండి, మధ్యలో స్కూల్ ఉంది అడదాకా అనుకోండి. మరి 5 కిలోమీటర్లు పరిగెత్తాలంటే ఏం కావాలా? అలయకుండా పరిగెత్తాలి. ఒక్కసారి కొంతమంది ఉద్రేకంగా పరిగెత్తారు, దూరం వెళ్ళం కానీ అమ్మ ఇక ఆయాసం వచ్చి పరిగెత్తలేరు, చాలా మంది పడిపోతారు. మిలిటరీ వాళ్ళు నిర్దాక్షిణంగా దయా కూడా చూపించారు అనమాట. పరిగెత్తే పడిపోయారంటే పక్కల ఆగి పడేస్తారు. అర్థమైందా? కొంతమంది ఒకే లెవెల్లో పరిగెత్తుకెళ్ళి చివరికి విజయం పొందుతారు. కాబట్టి అలయకుండా ఏం చేయాలా? నేను చెప్పింది బహిరంగ పరుగు. మనం ఏ పరుగు? విశ్వాస పరుగు. ఏ పరుగు అంట? విశ్వాస పరుగు. ఇది ఆగకూడదు. ఏం చేయకూడదంట? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా ఉంది. ఇక్కడ వీరి విశ్వాసం కూడా అలయక వారు పరిగెత్తారు. ఏమ్మా, శారమ్మ గారంట ఎంతో విశ్వాసం ఆమె కూడా సంపాదించుకొని ఆ పొందబోయే బహుమానం కొరకు ఎదురు చూసింది. అవునా? అబ్రహాము 100 ఏళ్ల వాడైనప్పటికీ దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడని నిరీక్షించి ఆ బహుమానాన్ని ఏం చేశాడు? పొందుకున్నాడు.
నోవాహు నీతిమంతుడు, దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని రక్షిస్తారన్నారు, వడలోకి వెళ్ళి రక్షింపబడ్డాడు. అవునా? ఇలాగ విశ్వాస జాబితా అంతా రాశారు. అందులో వీరి విశ్వాసంలో పరిగెత్తి అలసిపోయి ఆగిపోయారా, లేకపోతే జయం పొందారా? అందరూ కూడా జయం పొందిన వారే. ఈ 2024 సంవత్సరం అంతా పరిగెత్తావు నువ్వు. రేపు 2025 క్రొత్త బహుమానం కొరకు పరిగెత్తుతూనే ఉన్నావు. అది అందుకున్నప్పుడే మనసుకి ఎలాగుంటది? నెమ్మదిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఒకటి, యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం చేస్తారు? నూతన బలము పొందుతారు. రెండోది, వారు పక్షిరాజు వారి అలయక పైకి ఎగురుదురు. వాళ్ళు ఏం చేస్తారంటే రెక్కలు చాపి పైకి ఎగుదురు. మూడోది, అలయక పరుగెత్తుదురు. నాలుగోది, సమస్యలక నడిచి వెళ్ళుదురు. సమస్యలు పోకూడదు. చిన్న చిన్న కష్టాలు, ఆపదలు, గండాలు ఎన్నెన్నో రావచ్చు. అన్నిటి నుంచి నేను దాటించేవారు ఎవరు? ఆయనే. నీవు నడుచు మార్గం అంతలో నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉండును. నడిచేది నీవే, కానీ నీకు ముందు ఎవరున్నారు? ఇశ్రాయేలు సైన్యమునికి ముందు నడిచింది ఎవరు? మన ప్రయాణంలో కూడా ఎవరు అంటారు? దేవుడు అంటాడు. కాబట్టి ఆయనతో నువ్వు నడుస్తున్నావు. నీ అంతా నువ్వు నడవట్లా. ఎవరితో నడుస్తున్నావు? యేసుతోటి విగాను వెడకు అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. ఎవరితో నడవాలా? యేసుతో నడవాలి. 2025 అంతా కూడా ఎవరిని ముందు పెట్టుకోవాలా? దేవుణ్ణి. యేసయ్యా నేను నడుస్తున్నాను, నాతో నువ్వు నడు. వస్తాడా రాడు ఆయన? ఇశ్రాయేలుతో నడిచాడా లేదా? అమ్మ, ఎర్ర సముద్రంలో ముందు నడిచింది ఎవరు? ఇలా కనపడలేదు. దేవుడు వారితో ఉన్నాడు కనుక దేవుడే అటు ఇటు గోడగా నిలబెట్టాడు నీళ్ళని. అమ్మ, నీళ్ళతో గోడ కట్టిన వారు ఎవరన్నా ఉన్నారా? ఏ మేస్త్రి కట్టరు. సొన్నము ఇసుక తెచ్చితే కడతారు. అంతేగాని నీళ్ళతో గోడ ఎవరైనా కడతారా? గోడ నీళ్ళని బలపరచడానికి వాడతారు తప్ప గోడ కట్టలేరు దాంతో. కానీ దేవుడు అటు ఇటు గోడగా నిలబెట్టాడు. 6 నెలలు వీళ్ళు ఏం చేశారు? సాగి వెళ్ళారు. అందుకని దేవదాసయ్య గారు చెప్తూ నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆగింది ఇశ్రాయేలు సైన్యం, తర్వాత సాగింది ఇశ్రాయేలు సైన్యం, మూడోది ఆమరోడికి వెళ్ళి మ్రోగింది సైన్యం అని అన్నారు. ఏంటంట? ఫరో సైన్యాన్ని చూసి ముందు సముద్రం ముందని ఆగిపోయారు. దేవుడు, మోసే నీ వేళ నాకు మొరపెడుతున్నావు, చాపు నీ చెయ్యి సముద్రం వైపు అనగానే కర్ర పట్టుకొని ఇలా చాపాడు. సముద్రం అలా పాయలైంది. ఆగిన సైన్యం ఏమైంది? సాగి వెళ్ళిపోయింది. ఒకవేళ 2024 నువ్వు ఆగావేమో, నీ సమస్యను బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీకున్న గండాలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, పరిస్థితులను బట్టి. కానీ నువ్వు ఆగొద్దు. ఏం చేయాలా? సాగాలా. సాగితే జయము పొందుకొని నీవేం చేస్తావు? మోగాల. గొప్పగా దేవుని స్తుతించాలి. ఏం చేయాలంట? స్తుతించాలి దేవుణ్ణి. స్తుతి నీ గతిని, నీ స్థితిని మార్చివేసేదే స్తుతి. స్తుతించేవారు గొప్పవారు. దేవదూతలు స్తుతి చేస్తారు. అందుకని దేవదాసయ్య గారు చెప్తూ, ఎక్కువగా ప్రార్థించే వారికి దుఃఖం వస్తుందంట, ఎక్కువగా స్తుతి చేసేవారికంట ఆనందం కలుగుతుంది అన్నారు. ఏం కలుగుద్దంట? కానీ స్తుతి అందరూ చేయగలుగుతారా? కష్టం. కార్యం జరిగాక స్తుతి కొడుకు పెట్టుకుంటారు ఇంట్లో. కానీ దేవుడు జరగకముందే నా విషయంలో చేశాడని నమ్మి చేసేదే స్తుతి. అలా స్తుతించగలిగటమే గొప్ప అంతస్తు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుకొని ముగించుకుందాం. మార్క్స్ వార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏం చేయాలంటే ముందుగానే నమ్మాలి. క్రొత్త సంవత్సరంలో దేవుడు నన్ను క్రొత్త దీవెన చేత నన్ను ఆశీర్వదింపబోతున్నాడు. దేవుడు క్రొత్త వాగ్దానం చేత నన్ను బలపరచబోతున్నాడు. దేవుడు నన్ను నాకున్న స్థితి అంతటిని మార్చి వేస్తున్నాడు. నువ్వేం చేయాలా? నమ్మాలి. నమ్మితే
ఆ నెరవేర్పు ఇప్పుడే దేవుడు నీకు ఇస్తాడు. ఎంతమంది నమ్మగలుగుతారో? నమ్మువారికి సొమ్ము అన్నారు. ఏంటంట? నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు. నమ్మితే వింతగా ఉంటాయి దేవుని కార్యాలు, నమ్మకపోతే సంతలాగా ఉంటాయి. సంత ఎలాగుంటుంది? గీవ్యా అంటుంటుంది. అవునా? కాబట్టి దేవుని కార్యాలు కూడా నువ్వు నమ్మితే వింత కార్యాలు చేస్తాడు దేవుడు. ఎటువంటి కార్యాలంట? వింతైన కార్యాలు. మన కన్నులకు కనబడదు, మన చెవులకు వినబడదు, మన హృదయమునకు గోచరము కాని గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన్ని చేస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ నూతన సంవత్సరం ఎదుర్కొని పోతున్న మనము యాకోబు వలె పట్టుబట్టి మనం ఏం చేయాలా? పోరాడాలా. పోరాడితే మనకి దేవుడు గొప్ప బలాన్ని ఇస్తాడు. యాకోబు పోరాడాడు కనుక గొప్ప బలాన్ని సంపాదించుకున్నాడు. రెండవది, పక్షిరాజు వలె మరి రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అమ్మ, ఆనందం ఎక్కువైతే ఏం చేస్తారు? గంతులేస్తారు. ఏది ఇప్పుడు చిన్న చిన్న మ్యూజిక్లు డీజేలు పెడితే గంతులు కాదులే, కానీ హృదయములో ఆనందం అయితే ఆ గొంతే వేరు. దావీదు గారికి హృదయం అంతా నిండిపోయింది. దావీదు పురానికి ఏమొస్తుంది? మనసం వస్తుందని చెప్పి దావీదు గారు గొంతులు వేస్తూ నాట్యం చేసి తీసుకొచ్చాడు. ఎన్ని మనసాన్ని, మనస్సు ముందు ఆయన నాట్యం ఆడాడు. ఆయన ఆనందం ఏంటి? దేవుని మా ఇంటికి తీసుకెళ్తున్నా. ఎవరిని? దేవుని మనసాన్ని నా ఇంటికి తీసుకొస్తున్నా, నాకెంత భాగ్యం అబ్బా అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? గొంతులు వేస్తున్నాడు. ఏదైనా దేవుడిని కూడా నువ్వేం చేయాలా? క్రొత్త సంవత్సరంలో ప్రభువా నాతో నువ్వు రా, నిన్ను తీసుకెళ్తా. ప్రభువుని మనం మోసుకెళ్తాం. ఎంత గొప్ప భాగ్యం. మరియమ్మ అంది, మగ్దలేని మరియమ్మ అంది, నా ప్రభువుని ఎక్కడున్నాడో చూపించాయని మోసుకొని వెళ్తానంది. అందా అనలేదా? మనం కూడా ఆయన్ని తీసుకెళ్తే జయమే. అంత యేసు మనలో ఉంటే జయమే. కాబట్టి పక్షిరాజు వల్ల అలయక మనం ఏం చేయాలా? పరుగెత్తాలా. సమస్యలక నడిచి వెళ్ళాలా. నూతన సంవత్సరం అంతా ప్రభువులో మనం ఉంటే జయమే. ప్రభు మనలో ఉంటే ఇంకెంత సంతోషం. కాబట్టి యేసు నాలోకి వచ్చినందున నాకెంతో సంతోషం. కాబట్టి అటువంటి గొప్ప దీవెన మనం ఏం చేయాలా? అందుకు కావాలి. యాకోబు పోరాడాడు. మీరు కూడా ప్రార్థనలో పోరాడండి, సన్నిధిలో పోరాడండి. బైబిల్ మించిన అనుభవం ఒక్కటే నేను చెప్తున్నాను. దినమునకు ఒక్క గంట ఏం చేయాలా? దైవ సన్నిధి చేసేవారే నిలబడతారు ఇందులో. ఆ అనుభవం లేకపోతే ఎప్పుడైనా జారిపోతారు. మరలా చెప్తాను, ఆటికి వీటికి ఆశించి పరిగెత్తారా ఉన్నది పోగొట్టుకుంటారు అనుభవం. బిలాం ఏం చేశాడు? ఆశించాడు, బహుమానం ఆశించాడు. దైవ దర్శనం పోయింది. కనులు తెరిచి స్పష్టంగా చూడగల దర్శనం. ఈ అనుభవం పోయిందా పోలేదా? కాబట్టి ఏర్పాటు దాటుకోవద్దు. యాకోబు అన్నీ ఉన్నాయి. అటు ఇటు వాళ్ళని గొప్ప బలగాన్ని సంపాదించుకొని ఏసావు మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చుగా. ఏమ్మా, యాకోబు దగ్గర లేవా? చెప్పాలి. ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళని కుమాయించి ఏసావు సైన్యం కంటే ఎక్కువ సైన్యం తీసుకెళ్ళాడా? 400 మంది ఆయన దగ్గర ఉంది. 800 మందిని పెట్టుకుంటే ఏసావుని గెలవలేడా? కానీ యాకోబు ఏది ఇష్టపడ్డాడు? దేవుని దగ్గర ఉంటే చాలు, ఆయన నాకు దీవిస్తాడు. ఏర్పాట్లో ఉంటే దేవుడు మనకే చేయి. యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరు మీ చిక్కుల పైన వేసికొన్న జయము, జయమని వ్రాసికొన్న జయము. సార్విలాస్ యేసయ్య పొందిన జయం ఎవరికే? ఆయన పిల్లలమైన మనకే. కాబట్టి ఆయన పిల్లలుగా, దైవజనుడి బిడ్డలుగా మనం ఉన్నాం. ఎవరి బిడ్డలని? దైవజనుడి బిడ్డలం. మన తండ్రి గారు గొప్ప ప్రార్థన పరు, దోషులతో కన్నీరు గార్చిన దైవజనులు. అమ్మ, మనకి ఎప్పుడన్నా వచ్చినాయి దోషులు కన్నీరు? ఇప్పుడు ఇంకా ఎంతో ములుగుతూ ఉన్నారు ఆత్మరూపేణ. ఎవరి కొరకు? మన కొరకు. మన పక్షముగా ప్రార్థన చేస్తే ప్రార్థనాపరుడు తండ్రి గారిని మనం కలిగి ఉన్నాం. మన పక్షాన్ని ఆయన మొరపెడుతున్నారు. నా దూతలు పరలోకపు శూరులు, నరలోక
లోకమునందలి విశ్వాసులు నాదరిని నిలసిని కొరకు నాదరిని నిలసిని కొరకు నన్ను ప్రార్థింతురు ఏమి భయము నన్ను ప్రార్థింతురు ఏమి భయము మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. బోలో క్రీస్తు మహారాజ్ కి. అలాగే యాకోబు అనే సన్నిధిలో పోరాడదాం, విశ్వాసంలో పోరాడదాం, పట్టుదల కలిగి ఉందాం. అలాగే పక్షిరాజు వంటి బలమును అలయిక మరి రెక్కలు చాపి ఎగరగలిగిన స్థితి, అలాగున మరి సమస్యలక నడిచి వెళ్ళగలిగిన గొప్ప అనుభవంలోకి పరిశుద్ధాత్మ తండ్రి ఈ నూతన సంవత్సరం ఎదుర్కొని పోతున్న మనకు అట్టి గొప్ప దీవెనలు దయచేయును గాక. ఆమేన్. ప్రాణప్రియుడైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించుము అయ్యా. నీ కొరకు ఎదురు చూసే గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి తద్వారా మీరు ఇచ్చే బలమును ఆశీర్వాదమును గొప్ప నాయన శక్తిని పొందుకొని దేవా మీతో నాయన ఈ వత్సరమంతా రాబో వత్సరంలో మీతో నడవగలిగిన గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని మా మంచి నాయకుడు బోధకుడు నూతన సంవత్సరమని ఆయన ఇదిగో తండ్రి మన ముందు నుంచి మనల్ని నడిపిస్తున్న గరుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.